నమస్కారం నా ఊరు నా వార్తకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణలంకలో రిటర్నింగ్ వాల్ తో పాటు రివర్ ఫ్రంట్ పార్క్ ను ప్రారంభించారు. అనంతరం విజయవాడ నగరంలోని సెంట్రల్ తూర్పు నియోజకవర్గంలోని పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. కృష్ణా రివర్ ఫ్రంట్ కు పార్క్ జలవిహార్గా పేరు పెట్టారు. గత ప్రభుత్వం కృష్ణానది వరదలో చిక్కుకుంటున్న కృష్ణలంక వాసులను పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 300 కోట్ల రూపాయల పైచీలకు వ్యయం చేసి రిటర్నింగ్ వాల్ నిర్మించామని తెలిపారు. కృష్ణానదికి ఇప్పుడు 12 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా నది ఒడ్డున ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తన్నారు. రిటర్నింగ్ వాల్తో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ప్రతిబింబించేలా పార్క్స్ ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. పట్టాల కోసం ఎదురు చూస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలను జగన్ తన చేతుల మీదుగా అందజేశారు. ఈ రెండు కరకట్టు గోడలు కూడా దాదాపుగా 500 కోట్ల రూపాయలతో ఈ కరకట్టు గోడను కట్టడమే కాకుండా ఇక్కడ కరకట్టు గోడ మీద కృష్ణలంక ప్రాంతం ఎప్పుడూ కూడా మునిగిపోతా ఉన్న పరిస్థితులే. ఎప్పుడు వరదలు వచ్చినా కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరం వరద వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పే కార్యక్రమమే కానీ ఖచ్చితంగా ఈ ఏరియాకు ఈ గోడ కడితే ఇటువంటి పరిస్థితి రాదు, ఈ గోడ కట్టాలి అన్న ఆలోచన చేసిన పుణ్యం ఏ ఒక్కరూ చేయలేదు. అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతా ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. కరకట్టు గోడ కట్టడమే కాకుండా ఇక్కడ మన కృష్ణలంక ప్రాంతంలో ఉన్న మన అక్క చెల్లెమ్మలు, మన పిల్లలు, మన అవ్వలు, మన తాతలు అందరూ కూడా ఆహ్లాదకరంగా సాయంత్రం పూట అలా పార్క్ లో నడుచుకొని పోయేట్టుగా ఇదంతా కూడా ఒక సుందరీకరణ చేస్తూ ఈ రెండు కరకట్టలను కట్టడమే కాకుండా కరకట్టు మీద ఆనందంగా సాయంత్రం పూట నడిచేట్టుగా, కూర్చునేట్టుగా, ఆహ్లాదకరంగా ఉండేట్టుగా దీని పొడుగున ఒక ఇటువైపున అటువైపున 2 వైపులా మంచి పార్కులు కూడా రూపొందించే కార్యక్రమాలు కూడా జరుగుతా ఉన్నాయి. ఇదే విజయవాడలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా దాదాపుగా 400 కోట్ల పైసలకు ఖర్చు పెట్టి అంబేద్కర్ పార్కును కూడా మీ అందరి కళ్ళ ఎదుటనే ప్రారంభించడము. ఫౌండేషన్ మాజీ మంత్రి వివేక్ హత్య కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరి సిబిఐ కోర్టులో ప్రొడక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. తన కుటుంబానికి ఏపీ సీఎం జగన్, ఆయన సతీమణి భారతి, అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఆయన కుమారుడు చైతన్య రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని తన పిటిషన్లో పేర్కొన్నారు. సిబిఐ తన కుటుంబానికి రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మరోవైపు ఎంపీ అవినాష్ బెయిల్ రద్దు చేయాలని దస్తగిరి హైకోర్టులో పిటిషన్ వేశారు. వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియదని, ఏదైనా సూటిగానే ఉంటుందన్నారు చిలకలూరుపేట వైసీపీ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు. పనులు చేపిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేయడం తన రాజకీయం కాదన్నారు. అధిష్టానం చిలకలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా మర్రి రాజశేఖర్ను ప్రకటిస్తే 20 కోట్లు ఇస్తానన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా ఇండిపెండెంట్గా అయినా సరే తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. విడుదల రజనిని చిలకలూరుపేట నుంచి పోటీ చేయించి కావటి మనోహర్ని గుంటూరు నుంచి పోటీ చేయించే దమ్ము అధిష్టానానికి ఉందా అంటూ రాజేష్ సవాల్ విసిరారు. విడుదల రజనీ తనకు 6 కోట్లు, కొలిశెట్టి శ్రీనివాసరావుకి 2.5 కోట్లు ఎగ్గొట్టారన్నారు. ఈ విషయంపై సజ్జలను అడగ్గా తాను మాట్లాడి ఇప్పిస్తానన్నారని తెలిపారు. తమను అక్కడి నుంచి వెళ్లిపోమని సజ్జల చులకనగా మాట్లాడడం సరికాదని రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఒక పాదయాత్రగా చేసుకుంటూ నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటికి నేను ఎన్నికల ముందు వరకు తిరుగుతూ ఉంటానని, అలా తిరగాలని అనుకుంటానే ఉన్నాను. అది ఇప్పుడే కాదు, అంతకు ముందే అనుకున్నాను. అలాగే మీరందరూ ఎదురు చూస్తూ ఉండొచ్చు. నా దగ్గర ఏది దాపరికాలు వెనక నుంచి వెళ్ళిపోతుండవు, లేదా డబ్బు కోసం రాజకీయాలు చేసే అసలు ఆలోచనే ఉండదు. ఎవరి దగ్గర ఏదో డబ్బులు తీసుకొని మనం ఏదో చేద్దామన్న ఆలోచన అసలు ఉండదు. ఆ మాట ఇప్పుడున్న హైకమాండ్ కూడా చెప్పేశాను. వాళ్ళు నిర్ణయం తీసుకుంటా అన్నారు. వాళ్ళ నిర్ణయం ఏదైనప్పటికీ మీరేమన్నా నాతో ఉండకపోయినా ఎంతమంది ఉన్నా సరే ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేసేది నేనే. పోటీలో ఉంటాను. ప్రతి మహిళ బాధపడే విధంగా గీతాంజలి తన జీవితాన్ని చాలించిందని అన్నారు ఏపీ మంత్రి రోజా. తన మరణం చాలా బాధాకరమని, మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. తనకు వచ్చిన ఇంటి పట్టాను ఆనందంగా చూపించడమే గీతాంజలి చేసిన తప్పు పని అంటూ ప్రశ్నించారు.
మహిళలను చులకనగా చూసే జనసేన టీడీపీని వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు మంత్రి రోజా. తిరుమల వెంకన్న దర్శనం చేసుకొని స్వామి ఆశీస్సులు పొందటం చాలా సంతోషంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో జగనన్న రెండవసారి ముఖ్యమంత్రి అవ్వాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా గెలిచి ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపుగా నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది రాష్ట్రంలో. నిజంగా ప్రతి మహిళ కూడా బాధపడే విధంగా ఈరోజు గీతాంజలి తన జీవితాన్ని చాలించడం చాలా బాధేస్తుంది. కేవలం ఇన్నోసెంట్గా తనకొచ్చిన ఇంటి పట్టాని సంతోషంగా మీడియాకి చూపించి ఆనందంగా మాట్లాడటమే ఆవిడ చేసిన తప్ప అని నేను అడుగుతున్నా. ఈరోజు ఐటీడీపీ కానీ జనసేన కానీ ఏ విధంగా ఆ అమ్మాయిని వల్గర్గా మెసేజ్లతో కానీ వీడియోస్తో ఎంత వేధించారో ఈరోజు అవన్నీ చూస్తుంటే మహిళని గౌరవిస్తున్న ఈ పుణ్యదేశంలో ఇలాంటి ఘటన నిజంగా చాలా దురదృష్టకరం. ఎవరైతే ఈ కార్యక్రమం చేసి ఆ అమ్మాయి చావుకు కారణమయ్యారో వారందరికీ పనిష్మెంట్ ఇవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అలాగే గీతాంజలి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా ఈరోజు ఇద్దరు ఆడబిడ్డలు తల్లి లేని బిడ్డలుగా మిగిలిపోవటం దురదృష్టకరం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఐటీడీపీ కానీ జనసేన కానీ వారి హద్దుల్లో వారు ఉంటే బాగుంటుంది. మహిళలు అంటే చులకనగా మాట్లాడటం, వల్గర్గా మెసేజ్లు పెట్టడం, చివరికి మనిషి ప్రాణాలు తీసుకునే స్థాయికి వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, సో మహిళలందరూ కూడా దీని మీద గట్టిగా స్పందించాలి, ఒక నిర్ణయం కూడా తీసుకోవాలి. రాబోయే ఈ ఎన్నికల్లో మహిళల్ని చులకనగా చూసే, మహిళల్ని కేర్లెస్గా చూసే, మహిళల జీవితాల్ని నాశనం చేసే ఆ తెలుగుదేశం జనసేనని తరిమి కొట్టాలని కూడా కోరుకుంటున్నా. ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు, ఒక వార్డు మెంబర్ కూడా గెలవనోడు, వాడు చెప్పే మాటలకు కూడా ఆన్సర్ ఎవరిని ఇస్తారా? వాళ్ళకి జగనన్నతో పోటీ చేసే దమ్ము ధైర్యం లేదని అర్థమైపోయింది. గెలవలేమన్న ఒక భయం పట్టుకుంది కాబట్టి ఎవరు దొరికినా వాళ్ళతో పొత్తు పెట్టుకొని వాళ్ళకి సీట్లు పంచుకునే స్థాయికి ఈరోజు వాళ్ళు దిగజారిపోయారు. సో జగనన్న దమ్మున్న నాయకుడు. నాడు వైఎస్ఆర్ హయాంలో 16 ఏళ్ల క్రితం చెప్పిన ఇళ్ల స్థలాలు కేటాయింపు కార్యక్రమం మళ్లీ ఇవాళ ఆయన కుమారుడు సీఎం జగన్ పాలనలో సాకారమయ్యాయని అన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. జగన్ అడిగిన వెంటనే టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలకు అనుమతి ఇచ్చారని తెలిపారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపులో ఈవో ధర్మారెడ్డి కృషి అభినందనీయమని అన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేసిన ప్రభుత్వానికి అంతా అండగా నిలవాలని కోరారు భూమన. చెప్పిన దానికంటే వేగంగా పని కదులుతుంది. అంత గొప్పగా పని చేశారు. మీరందరూ కూడా వీళ్ళ పట్ల కృతజ్ఞతగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. నాకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. 80 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక రాదేమో, ఇక మా కళ నెరవేరదేమో అనుకొని బాధపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. ఇస్తాను అని నేను చాలాసార్లు మీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారికి, నా పూర్వ కార్యదర్శి అయినటువంటి పెద్దలు గోవిందరెడ్డి గారు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు, మా శాస్త్రి గారు వచ్చినప్పుడు, మీరు ఏమాత్రం కూడా అధైర్యపడకండి, నేను ఉన్నా, ఖచ్చితంగా చేసి తీరతా, నా మీద నమ్మకం ఉంచుకోండి అని చెప్పినా ఎక్కడో చిన్న నా ముందర మాట్లాడినప్పుడు చాలా ధైర్యంగా పోయిన చిన్న దిగులు వాళ్ళకందరికీ కూడా ఎక్కడో జరగదేమోనని. ఈ రోజున ఇంతమంది మీరంతా కూడా తరలి వచ్చినటువంటి మహదానందకరమైన సందర్భంగా మళ్ళీ చెప్తున్నా, మిగిలినటువంటి వాళ్ళకందరికీ కూడా పూర్తిగా మరో 200, 300 ఎన్ని వందల ఎకరాలైనా ముఖ్యమంత్రి గారిని ఒప్పించేటువంటి బాధ్యత నాది. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మేము చేసుకోమని చెప్పామో అప్పుడు 2 రకాలైనటువంటి విమర్శలు వచ్చాయి. ఒకటేమో ఇంతకుముందు 2006లో పట్టాలు ఇచ్చారు, కానీ కోర్టులో పడిపోయింది. అది ఇంతవరకు కూడా దాదాపు 14 సంవత్సరాలు, 14+4 18 సంవత్సరాలుగా అది కోర్టులోనే ఉంది. ఇది కూడా వస్తుందో రాదో, కాబట్టి మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి డబ్బులు ఇద్దాం, అంతవరకు వద్దు అనేటువంటి ఆలోచన చాలామందిలో వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి మంచి పేరు తేవాలని చెప్పేసి
మీరు ఈ వైభవాన్ని ఇంకా ఇనుమడింపజేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ పని చేయాలా, ముఖ్యంగా నాకు మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు 100% వర్క్ చేయాలా, 8 గంటలు కూర్చోవాలి, పని చేయాలి. కాబట్టి ఈ పని అనేది చాలా ఇంపార్టెంటు, రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంటు. మీరు భగవంతుని సన్నిధిలో ఉన్నారు. ఎవరు కూడా 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేని నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు నేడు మరోమారు ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన ప్రధాని మోడీ అన్యాయం చేశారన్నారు. ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేశాకే మోడీ ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో సిద్ధం సభ లాంటి జన సందోహ సభను చూడలేదన్నారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ సునామీ రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. జై జగన్, జై జగన్, వర్దే లాలే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, వర్దే లాలే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. నెల్లూరు జిల్లా ప్రముఖంగా నేను చెప్తున్నాను, మనకు 10 స్థానాలు సంపాదించాము లాస్ట్ టైం. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో గెలుచుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నాను. కొందరు ఏదో భ్రమంతోటి వేరే పార్టీలు చేరుండొచ్చు, కానీ వాళ్ళకి శృంగభంగం జరుగుతుంది. శృంగభంగం డబ్బులే కాదు ప్రాధాన్యం, ప్రజల మనస్సులో ఉండాలి. నువ్వు ప్రజలు చంద్రబాబుకి ఎవరు వేస్తారండి ఓట్లు? అందుకనే కదా ఆ పవన్ కళ్యాణ్ని, ఆయన మోడీ గారిని తీసుకొని వచ్చి ఏదో జప్పించబోతున్నారు. మీకు ఏ ముఖంగా చెప్తారు? సిగ్గుచేటు కదండి. ప్రధానమంత్రి గారికి కూడా చెప్పిన వాగ్దానం నెరవేర్చకుండా తిరిగి మళ్ళీ తగుదనమ్మా అంటూ వచ్చి ఓటు అడగడం అనేది నిజంగా సిగ్గుచేటు అనే విషయం. ప్రధానమంత్రి గారు కూడా ఆయన పెద్ద మనసు చేసుకుని ఇంకా కొన్ని కార్యక్రమాలు మంచిగానే చేస్తున్నాడు ఆయన, కానీ ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాడు. తప్పనిసరిగా వాగ్దానాలని నెరవేరుస్తానని చెప్పి ఈనాడు ప్రజల దగ్గరకు రావాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. బాపట్ల జిల్లా కూచిపూడి గ్రామంలో వైసీపీ 14వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అశోక్ బాబు పాల్గొని పార్టీ జెండా ఎగరవేశారు. కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ఘనత సీఎం జగన్కే చెందిందన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీది అనైతిక పొత్తని అశోక్ బాబు విమర్శించారు. కాపు సామాజిక వర్గ మనోభావాలను దెబ్బతీసిన టీడీపీ, వైసీపీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, 14 సంవత్సరాల క్రితం మన పార్టీని మరి స్థాపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన యొక్క ఆశయాల్ని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క తండ్రి యొక్క ఆశయాలను నెరవేర్చడం కోసం, అంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నెరవేర్చడం కోసం ఆయన పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి గారు ఆషామాషిగా పార్టీ ఏర్పాటు చేయాల. ఢిల్లీలో ఉన్నటువంటి ఆ రోజు మరి భారతదేశాన్ని శాసించేటటువంటి రాజకీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని, ఇతర కాంగ్రెస్ పెద్దల్ని మరి ఎదిరించి నిలబడటమే గొప్ప, మరి నిలబడటం జరిగింది. మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. మరి అటువంటి ధీరోదాత్తుడు, ఎంతో ధైర్యశాలి. మనం ఒప్పుకోవాల్సింది అతని యొక్క ధైర్యాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. గత 13 సంవత్సరాల నుంచి అతనితో ప్రయాణం చేస్తూనే ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ చూసే ఉంటారు. మరి ఆయన చెప్తూ ఉంటాడు, నా అవసరం, నా పార్టీ అవసరం ఆంధ్రప్రదేశ్కి ఎందుకో, మరి పేద బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ యొక్క అభ్యున్నతికి సాధించడం కోసం, సామాజిక అసమతుల్యతను తొలగించడం కోసం, సమసమాజ స్థాపనకి మరి అతను ఎంచుకున్నటువంటి మార్గం మనం ఈ 5 సంవత్సరాల పరిపాలనలో చూసాం. అంతకుముందు ఎవరైనా మాటలు చెబుతూ ఉంటారు, మాటలు కాకుండా ఆచరణ చేసి చూపించడం జరిగింది. మరి ఇటువంటి వ్యక్తిని మరి రాబోయే కాలంలో మనందరం కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. రోజుకొక పార్టీయా? తెలంగాణలో కాంగ్రెస్ అంటావు, పోయినసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అంటావు, మళ్ళీ ఇప్పుడు బీజేపీ అంటావు, అంతకుముందు బీజేపీ అంటావు. ఒక నాయకుడిని నమ్మాలంటే, ఒక నాయకత్వం మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం
సిద్ధం సభకి అన్ని లక్షల మంది తరలి వచ్చారంటే నాయకుడి మీద ఉన్నటువంటి నమ్మకం. ఆ నమ్మకాన్ని ఇవ్వలేనటువంటి ఈ తాకట్టు పార్టీలన్నీ కూడా వాళ్ళందరికీ చెప్తున్నాం, ఇక రేపు జరగబోయే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళు ఓడించుకునేటువంటి ప్రక్రియ జరుగుతుంది. బీజేపీ వాళ్ళు తెలుగుదేశాన్ని విలీనం చేసుకోవడానికి వాళ్ళని ఈ యొక్క పన్నాగం అంతా పన్ని వాళ్ళు ఎన్ని కూడా తెలుగుదేశాన్ని ఆక్రమించుకోవడానికి చేస్తున్నది. తెలుగుదేశం వాళ్ళు బీజేపీకి ఓట్లేరు. తెలంగాణలో చూశారు, ఏ ఒక్క జన సైనికుడు సైకిల్ గుర్తుకు ఓటేయరు. వాళ్ళు జన సైనికులు, నిజమైనటువంటి జన సైనికులు ఎవరు కూడా సైకిల్ గుర్తుకు ఓటేయరు. రంగా గారిని చంపింది సైకిల్ గుర్తేనని చెప్పేసి మరొకసారి చెప్తున్నా. అది సైనికులందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఉంటుంది. అలానే టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు జనసేన ఎక్కడైతే నిలబడుతుందో అక్కడ వాళ్ళకి ఓట్లేసే ప్రసక్తే లేదని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. ఇది గతంలో మనం చూసాం, మళ్ళీ రేపు జరగబోయేది అదే. కాబట్టి వాళ్ళని వాళ్ళే ఓడించుకునేటువంటి ప్రక్రియ మొదలైంది, అదే జరగబోతుంది. వైఎస్ఆర్ పార్టీ సైనికులందరూ కూడా మనమందరం కలిసికట్టుగా ఉందాం. వాళ్ళు పార్టీలే కలిసి ఒకదానికి సంబంధం లేకుండా సామాజిక వర్గాల మధ్యలో తేడాలు ఉన్నటువంటి వాళ్ళే కలిసి చేస్తామని వాళ్ళు చెప్పుకుంటుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్కళ్ళు కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా జరగనున్నాయి. సర్వేలకు కూడా జనం నాడి పెద్దగా అందటం లేదు. ఎవరికి వారు తమదే గెలుపొందన్న ధీమాతో ఉన్నారు. పొత్తులతో టీడీపీ ముందుకు వస్తుండగా ఒంటరిగా వైసీపీ ఎన్నికలకు నేతలను శ్రేణులను సమాయత్తం చేస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కాంబో సూపర్ సక్సెస్ అవుతుందని అంచనా వేస్తుండగా సంక్షేమ పథకాలు తమను మరోసారి అధికారంలోకి తెస్తాయని వైసీపీ గట్టిగా నమ్ముతోంది. ఇరు పార్టీలది బలమైన విశ్వాసమే. ఈసారి గెలుపు తమదేనన్న ధీమాలో ఉన్నాయి. కానీ ఈసారి కాపులు ఎటువైపు అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అత్యధిక ఓట్లున్న కాపు సామాజిక వర్గం ఎన్నికలు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తే. ప్రతి ఒక్కరూ కాపు ఓట్ల గురించే చర్చించుకుంటున్నారు. అందుకు ప్రత్యేకంగా కారణాల గురించి చెప్పాల్సిన పని లేదు. కాపులు పవన్ కళ్యాణ్ తమ జాతి నేతగా గుర్తిస్తారా, తమ జాతి కోసం కొన్ని దశాబ్దాలుగా శ్రమిస్తున్న ముద్రగడ వెనుక నడుస్తారన్నది ఇప్పుడు తేలాల్సింది. అయితే ఇందులో ఎవరిది పైచేయనది ఫలితాల తర్వాత మాత్రమే తెలియనున్నప్పటికీ కాపుల మద్దతుపైనే జయాపజయాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేయట్లేదు. 24 స్థానాలకు మాత్రమే తన పార్టీని పరిమితం చేసుకున్నారు. ఇది కొందరి కాపులకు రుచించటం లేదు. డిమాండ్ ఉన్నప్పుడు మన అవసరం ఉన్న సమయంలో వెనక్కి తగ్గడమేంటని కాపు నేతలు పవన్ కళ్యాణ్ సూటిగానే ప్రశ్నిస్తున్నారు. కానీ పవన్ మాత్రం తన లక్ష్యం జగన్ను ఓడించడమేనని చెప్పుకొస్తూ ఆయన 99% స్ట్రైక్ రేట్ కోసమే తాను సీట్లను తగ్గించుకున్నానని వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇక యువ కాపు ఓటర్లకు మాత్రం పవన్ తమ కులానికి బ్రాండ్ అంబాసిడర్ అని భావిస్తున్నారు. ఇక కాపు సామాజిక వర్గం కోసం కొన్నేళ్లుగా శ్రమిస్తున్న మరో నేత ముద్రగడ పద్మనాభం. ఆయన కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తూనే ఉన్నారు. ఆయన నేటి రాజకీయ నేత కాదు, కొన్ని దశాబ్దాల నుంచి కాపుల్లో పట్టున్న నేతగా ఆయనకు చాలా పేరుంది. ఆయన చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాపు సమస్యల కోసమే పోరాడుతూ తమ జాతి కోసం తానున్నానంటూ ఆ సామాజిక వర్గానికి గట్టిగానే సంకేతాలు పంపారు. అయితే జనసేనలో చేరాలనుకున్నా ఆయన చేరికకు పవన్ నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. కిర్లంపూడి ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పిన పవన్ కూడా రాకపోవడం, టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్లను ఖరారు చేయడంతో పద్మనాభం హర్ట్ అయినట్లే కనిపించింది. అందుకే ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 14న వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు కూడా. తాను జాతికి ఏనాడు ద్రోహం చేయలేదని తను నమ్మమంటూ కాపు సోదరులకు బహిరంగ లేఖ కూడా రాశారు. ముద్రగడ చర్యతో ఇప్పుడు పవన్ వర్సెస్ పద్మనాభం మధ్య కాపు ఓట్లు చేలనున్నాయన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. అవి ఎంతవరకు చీలుతాయన్నదే ప్రశ్న. కాపులు పవన్ కళ్యాణ్ నమ్ముతారా, పద్మనాభాన్ని విశ్వసిస్తారనే చర్చ నడుస్తోంది. అయితే ఇక్కడ ఒకటి మాత్రం నిజం, కాపుల్లో 2 జనరేషన్లు వేరువేరు దారులు పయనిస్తారన్న చర్చ కూడా ఉంది. కొత్త జనరేషన్ పవన్ వెంట ఉండే అవకాశాలున్నాయి. వారు ముద్రగడను అవుట్డేటెడ్ పొలిటీషియన్గా అభివర్ణిస్తున్నారు.
అదే సమయంలో ఓల్డ్ జనరేషన్ పద్మనాభాన్ని అనుసరించేందుకు కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కానప్పుడు పరోక్షంగా చంద్రబాబుకు ఎందుకు సహకరించాలనే ఉద్దేశంలో పాత జనరేషన్ ఉన్నారు. కానీ యువ కాపు ఓటర్లు మాత్రం పవన్ పార్టీ అధికారులకు రావాలని కోరుకుంటున్నారు. దీంతో ఏపీ ఎన్నికలు ఇప్పుడు కిర్లంపూడి వర్సెస్ మొగల్తూరు మధ్య పోటీ రసవత్తరంగా మారనుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. వ్యూహం నాకు వదిలేండి అమ్మా, టైమింగ్ నాకు వదిలే. టైమింగ్ అండ్ స్ట్రాటజీ నాకు వదిలేండి. వ్యూహం నాకు వదిలేయండి. వాళ్ళ వ్యూహం సినిమాలు తీసుకునేవాడు, మన వ్యూహం వేద్దాం. సో మనస్ఫూర్తిగా మీకు మంచి బలంగా మీకు అండగా ఉండేలాగా నేను ఎప్పుడు మీకు ఉంటాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ని కాపాడుకునేవాడిని, భీమవరాన్ని కాపాడుకోలేమా? ఆంధ్రప్రదేశ్ని హక్కును చేర్చుకున్నవాడిని, భీమవరాన్ని గుండెల్లో పెట్టుకోలేమా? సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకో మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ కలుద్దాం, భీమవరంలో కలుద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కుప్పనపూడిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు ఆయనకి ఘన స్వాగతం పలికారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కుప్పనపూడిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే మంతిన రామరాజు పాల్గొన్నారు. గ్రామంలో నూతన సచివాలయ భవనాన్ని, హెల్త్ సెంటర్, రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించారు. రాష్ట్రంలో సచివాలయాలను, హెల్త్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలను కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడా విలువ ఇవ్వని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని రామరాజు మండిపడ్డారు. ఈ సచివాలయం ఓపెనింగ్ చేయడం అనేది చాలా శుభపరిణామం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు గ్రామ సచివాలయానికి పెద్దపీట వేస్తుంటే, కానీ లోకల్ ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం గ్రామ సచివాలయాలు, గ్రామ పరిపాలనా వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తుంది. ఈవేళ పంచాయతీలకు రావాల్సిన కేంద్రం నుంచి వచ్చిన 14 ఫైనాన్స్ కానివ్వండి, 15 ఫైనాన్స్ కానీ నిధులు కూడా గ్రామ అభివృద్ధిలో సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు వేయడానికి ఇవాళ నిధులు ఇస్తుంటే, ఆ నిధులను కూడా ఇవాళ సర్పంచులకి వర్క్ చేసుకోవడానికి లేకోకుండా ఇవాళ ఆ నిధులు ఏదో వీటికి దారి మళ్లించి ఇవాళ సర్పంచులకి ఉన్న అధికారాలు కూడా గడ్డుపడుతున్నారు. ఆ 1,80,00,000 ఈ రోజుకి 20-30 లక్షలు కూడా ఖర్చు పెట్టాల. ఎందుకు? 50% డబ్బు కట్టలేక. ఆ డబ్బులు కట్టితే కన్వర్గరైన్ వచ్చింది ఫ్రీగా కేంద్రం నుంచి, అది కూడా ఉపయోగించుకోలేకపోతుంది. ఎంతసేపు బట్టలు నొక్కే ఉంటారు, ఒక చేతితోనేమో లెక్కన ఉంటున్నారు, సాయంత్రం కుడి చేతితోటి ఆ డబ్బు వస్తుంది బాగా, వెనం చేతితో తర్వాత రోజున స్కీమ్స్ పంచుతున్నారు. అంటే మద్యం, మహిళల యొక్క మాంగళ్యాన్ని తాకట్లు పెట్టేటువంటి మద్యంతో ఈ రోజు స్కీమ్ నడుపుతా ఉన్నారు. ఆ రోజు మద్యపాన నిషేధం చెప్పారు, చేయడం మానేసి మద్యపాన నిషేధం వల్ల పోయి మద్యం క్వాలిటీ లేని మద్యం ఇస్తున్నారు. మహిళలకే అంతా మేజర్ పెట్టడం జరిగింది. మహిళలతో పాటు ఈరోజు పెన్షన్ స్కీమ్, బీసీలందరికీ 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పి మీరిద్దరు జైహో బీసీ కార్యక్రమంలో అనౌన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ శుభపరిణామం అనమాట.
భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కడ వేరు 50 సంవత్సరాలకి పెన్షన్ 4,000 రూపాయలు. మరి బీసీ సోదరులందరికీ ఉపయోగపడుతుంది చెప్పాలి అందరూ మీరు కూడా. తిరుమల శ్రీవారిని ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం వేద పండితుల ఆశీర్వచనం సహా శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు వేద పండితులు. మంత్రి రోజాను స్వామివారి పట్టు వస్త్రాలతో సత్కరించారు ఆలయ అధికారులు. తిరుమల పర్యటనలో భాగంగా ఏపీ టూరిజం హోటల్స్ను ప్రారంభించారు మంత్రి రోజా. టీటీడీ నిర్ణయించిన ధరకే భక్తులకు నాణ్యమైన ఆహారం భక్తులకు అందించినామని తెలిపారు. భక్తుల కోసం తక్కువ ధరకే హోటల్స్ను ఏపీ టూరిజంకు లీజుకి ఇచ్చిన టీటీడీకి రోజా ధన్యవాదాలు తెలిపారు. శుభదినం, చాలా సంతోషంగా ఉంది. తిరుమలలో టూరిజంకి సంబంధించి అన్నమయ్య, బాలాజీ అలాగే నారాయణగిరి రెస్టారెంట్స్ని ఈరోజు ఓపెన్ చేయటం మేమంతా కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే తిరుమలకు వచ్చే భక్తులకి క్వాలిటీ ఫుడ్డు, క్వాంటిటీ ఫుడ్డు తక్కువ ధరకి అందించాలన్న ఒక మంచి ఉద్దేశంతో మా ఎండీ గారు, చైర్మన్ టీం అంతా కూడా చాలా అందంగా దీన్ని తీర్చిదిద్ది చాలా చక్కటి ఫెసిలిటీస్తో ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం మీరు అందరూ గమనించాలి. టీటీడీ బోర్డు ఆమోదంతో వాళ్ళు ఫిక్స్ చేసిన రేట్లతో ఈరోజు ఇక్కడ వచ్చే భక్తులకి దర్శనం చేసుకున్న తర్వాత చక్కటి భోజనంతో తృప్తిగా వారి వారి ఊర్లకు వెళ్ళే విధంగా ఈరోజు ఇక్కడ ఫుడ్ కానీ, అట్మాస్ఫియర్ కానీ, రేట్లు కానీ అన్నీ కూడా చూసి మీరు కూడా తిని మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవుతాం. సో నేనైతే టేస్ట్ చేశాను, చాలా అద్భుతంగా ఉంది ఫుడ్ అండ్ అట్మాస్ఫియర్ మీరే చూశారు కదా. సో ఆల్మోస్ట్ స్టార్ హోటల్ లాగే అన్ని రకాల హంగులతో కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అండ్ ఈరోజు 3 రెస్టారెంట్స్ని ఓపెన్ చేస్తున్నాం. సో ఇక ఇబ్బందే లేదు, ఎవరు తిరుమలకు వచ్చినా దర్శనం అయిన వెంటనే లేదా దర్శనానికి ముందు సో అన్నమయ్య, నారాయణగిరి, బాలాజీ రెస్టారెంట్స్ అలాగే మా హరిత రెస్టారెంట్, సో వాటికి వచ్చి క్వాలిటీ ఫుడ్ చక్కగా భోంచేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎన్నడూ చేపట్టలేదని నెల్లూరు నగర వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ పేర్కొన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో 15వ డివిజన్ ప్రాంతంలో పర్యటించిన ఆయన గడప గడపకు తిరుగుతూ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. రానున్న ఎన్నికల్లో నగర అభ్యర్థిగా తను దీవించాలంటూ ప్రజలను కోరారు. గతంలో 15వ డివిజన్లోని పలు నివాసాలకు పట్టాలు లేక ఇక్కట్లను ఎదుర్కొంటే శాశ్వత పరిష్కారం చూపి పట్టాలు కేటాయించిన ఘనత వైసీపీ ప్రభుత్వాందేనని గుర్తు చేశారు. నమస్తే చెల్లమ్మ, నమస్తే.
దేశవ్యాప్తంగా 10 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు రైల్వే ఆధునికీకరణ కొరకు 85,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించారు. కుప్పం రైల్వే స్టేషన్ను మోడర్న్ రైల్వే స్టేషన్గా మార్చే పనులకు ఎమ్మెల్సీ శ్రీకాంత్ శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు మన కుప్పం మరియు గుడిపల్లి స్టేషన్లో వన్ నేషన్ వన్ ప్రోడక్ట్ అనే దీని లేయింగ్ స్టోన్ ఆర్డర్ ఇనాగ్రేషన్ సెరమనీ లైవ్ లో మనకి పిఎం మోడీ గారు ఈరోజు ఇనాగ్రేట్ చేయబోతున్నారు. చాలా చాలా సంతోషమైన సమయం ఇది వన్ నేషన్ వన్ ప్రోడక్ట్. చాలా మంది లోకల్ ప్రోడక్ట్స్ వాళ్ళు సేల్ చేసుకోవచ్చు, చాలా అభివృద్ధి చెందొచ్చు లోకల్ ప్రోడక్ట్స్ వాళ్ళని ఒక ఉద్దేశంతో ఇలాంటి ప్రోడక్ట్స్ అందరూ ప్రోడక్ట్ కింద చేశారు. చాలా చాలా అద్భుతమైనది. కాబట్టి మా కుటుంబ ప్రజల తరఫున మన నరేంద్ర గారు మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు చిన్నారులతో పాటు ఈరోజు మంచి సాంస్కృతిక ప్రోగ్రామ్ ఈరోజు అరేంజ్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరికి అదేవిధంగా మన నోడల్ ఆఫీసర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధికారులు ప్రతి ఒక్కరు ఈరోజు చేస్తున్న పనికి మేము కుటుంబ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మాజీ మంత్రి సోమిరెడ్డి గ్రామాల్లో గొడవలు పెట్టడం తప్ప నియోజకవర్గ అభివృద్ధికి ఏనాడు పాటుపడలేదని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. పొదలకూరు మండల అమ్మవారిపాలెంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన ఆయన మాజీ మంత్రి సోమిరెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. ఈ ప్రాంతానికి ఎందరో ఎమ్మెల్యేలుగా పనిచేశారని, వారంతా ప్రజల కోసం పాటుపడ్డారని తెలిపారు. పోలీసులందరూ సిద్ధం సభకెళ్తే సోమిరెడ్డి మాత్రం కృష్ణపట్నం పోర్టుకు వెళ్లి పోలీసుల మీద దాడి చేశారంటూ కాకాని ధ్వజమెత్తారు. కార్యక్రమాలకి ప్రారంభోత్సవం ఎస్టీ కాలనీలో శ్రీకృష్ణ మందిరం దేవస్థానం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మనోహర్ నాయుడు గారికి, ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి చాలా మంది నేతృత్వం వహించారు, చాలా మంది పెద్దలు పనిచేశారు శాసనసభ్యులుగా. పాత తరంలో ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి మొన్నటి నువ్వుల వెంకటరత్న నాయుడు గారి దగ్గర నుంచి ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి కొంబి లక్ష్మీనాయుడు గారి దాకా అందరూ ప్రజల కోసం పనిచేశారు, మొండిగా వ్యవహరించారు. ప్రజలకు అవసరమైనటువంటి పనులు ఏదన్నా కావాలంటే వాటిని సాధించే దిశగా ఆలోచన చేశారు. వెంకటరత్న నాయుడు గారు సౌమ్యంగా వ్యవహరించేవాడు, లక్ష్మీనాయుడు గారు దూకుడుగా ఎందుకు చేయరు మీరు ఈ ప్రాంత ప్రజలకు అని చెప్పి గట్టిగా నిలదీసి అధికారులతో మాట్లాడి పనులు చేయించేవాడు. కానీ ఈరోజు 2009లో ఇది మరలా బైఫర్కేషన్ జరిగి పునర్విభజన జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి సోమిరెడ్డిని చూస్తే, సోమిరెడ్డి నిద్రలేస్తే గొడవలు తంటాలు పెట్టాలనేటువంటి ఆలోచన చేసేవాడు తప్ప అభివృద్ధిని గురించి ఆలోచన చేసేవాడు కాదు. నిన్ననే మనం చూసాం, అందరూ పోలీసులందరూ సిద్ధం సభకు వెళితే కృష్ణపట్నం పోర్టులో ఏదో జరిగిపోతుందని చెప్పి వెళ్లి ఆ పోర్టులో ఉండేటువంటి అధికారుల మీద దాడి చేశాడు. కారణం ఏమిటి అంటే కృష్ణపట్నం పోర్టు వాళ్ళు నాకు చందా ఇవ్వలేదు, 5 సంవత్సరాలుగా నేను అడుగుతున్నా, నన్ను పట్టించుకోలేదు. యువగళం పాదయాత్రకు వచ్చినప్పుడు దానికి చందా అడిగా, ఇవ్వలేదు. ఆ తర్వాత మొన్న రా కదలిరా సభకి చంద్రబాబు నాయుడుకి వచ్చినప్పుడు చందా అడిగాను, ఇవ్వలేదు. కాబట్టి నేను చందాలు అడిగితే ఇవ్వనటువంటి యాజమాన్యాలు పోర్టులు ఫ్యాక్టరీలు ఇక్కడ ఉండకూడదనేటువంటి ఆలోచనతో వాళ్ళ మీద మొదలుపెట్టి లేనటువంటి కంటైనర్ టెర్మినల్ ఏదో తరలించిపోతున్నట్టుగా అసలు పోర్టు నిర్మాణం జరిగిందే రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంతుచిక్కని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న జగన్ తన పాలనకు తిరుగులేదని మితిమైన విశ్వాసంతో ఉన్నారు. సంక్షేమ పథకాలు ఎన్నికలతో గట్టెక్కిస్తాయని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. తన ప్రభుత్వంలో పేదలను ఆదుకున్న ప్రభుత్వం మరేదీ లేదని, అందుకే తాను ఎవరిని ఎన్నికల బరిలో దింపినా తను చూసి ఓటు వేస్తారని ఆయన మితిమైన విశ్వాసంతో ఉన్నారు. 2019 ఎన్నికల తరహాలోనే తన బొమ్మతోనే తన పార్టీ అభ్యర్థులు గెలవాలని జగన్ ఆశిస్తున్నారు.
అప్పుడే తన క్రేజ్ మరింత పెరుగుతుందని, అలాగే పాలిటిక్స్లో తన ఇమేజ్ కూడా ఆకాశం వైపు చూస్తుందని ఆయన అనుకుంటున్నారు. అందుకే ఆయన ఎడాపెడా అభ్యర్థులు మార్చేశారు. ఇంకా మార్చే అవకాశాలు కూడా కొట్టిపారేయలేం. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలనే నియమించారు, అభ్యర్థులు ప్రకటించలేదు. ఎన్నికల సమయానికి అభ్యర్థులు మార్చేందుకు అవకాశాలు చాలానే ఉన్నాయన్నది దీని అంతరార్థం. మరికొన్నిసార్లు సర్వేలు చేయించిన తర్వాత అభ్యర్థులు మార్చే ఛాన్స్ కూడా ఉందని తాడేపల్లి నుంచి వినిపిస్తున్న మాటలను బట్టి అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో 2 బలమైన జిల్లాల్లో జగన్ తొందరపాటు పడ్డారా, లేక అతి విశ్వాసానికి వెళ్లారా అన్నది ఇప్పుడు తేలే అంశం కాదు. ఎన్నికల ఫలితాల తర్వాతే ఇది తేట తెల్లం కానుంది. ఎందుకంటే బలమైన 2 నేతలు ఆయన కావాలని కాదనుకున్నారు. వైసీపీ తమను కాదనుకుంటే ఆహ్వానించడానికి టీడీపీ రెడీగా ఉందని చెప్పి సైకిల్ ఎక్కేశారు. ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతలు వదులుకోవడం నిజంగా జగన్ స్వయంకృతాపరాధమేనని చెప్పక తప్పదు. నెల్లూరు జిల్లాలో బలమైన నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని జగన్ దూరం పెట్టారు. ఆయన టీడీపీలో చేర్పారు. దీంతో టీడీపీకి ఆర్థికంగా బలమైన నేత లేని జిల్లాలో జగన్ ఏరుకోరి ఆ పార్టీకి అందించినట్టయింది. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్థికంగా బలమైన నేత. సామాజిక పరంగానే కాకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ వేమిరెడ్డి కుటుంబం ప్రజలకు చేరువైంది. ఆయన గెలవడంతో పాటు ఆయన పోటీ చేసిన పార్లమెంటు నియోజకవర్గంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఆయన గెలిపించుకునే వీలుందన్న విషయాన్ని ఎవరూ కొట్టిపారేయలేరు. ఎందుకంటే ఎన్నికల వ్యయంతో పాటు ప్రజలను ఆకట్టుకునే శక్తి వేమిరెడ్డికి ఉంది. గత ఎన్నికల్లో వైసీపీకి నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు వచ్చాయి. కానీ ఈసారి వేమిరెడ్డి ఎగ్జిట్తో కొన్ని చేతులారా చేజార్చుకోవడం తప్పేట్లు లేదన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. ప్రకాశం జిల్లాలో మరో బలమైన కుటుంబం మాగుంటుంది. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 3 దశాబ్దాల నుంచి ఆ కుటుంబం రాజకీయం చేస్తోంది. పార్టీ పరంగా మాత్రమే కాకుండా మాగుంటకు వ్యక్తిగతంగా ప్రతి నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉంది, కార్యకర్తలు ఉన్నారు. అటువంటి మాగుంటను కూడా వైసీపీ వదులుకుంది. ఒంగోలు పార్లమెంట్లో టీడీపీ గెలిచి 3.5 దశాబ్దాలైంది. అయితే ఈసారి జగన్ తీసుకున్న నిర్ణయంతో సుదీర్ఘకాలం తర్వాత టీడీపీ జెండా పార్లమెంటు నియోజకవర్గంలో ఎగిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా పక్కపక్కనే ఉన్న 2 జిల్లాల్లో జగన్ తీసుకున్న నిర్ణయంతో వైసీపీకి నష్టం కలగగా, అభ్యర్థులే లేని బలమైన నేతలు కరువైన జిల్లాల్లో జగన్ టీడీపీకి లీడర్లు ఇచ్చినట్లయిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మరి ఫలితాలు ఎలా ఉంటాయనేది ఇప్పటికిప్పుడు చెప్పలేకపోయినా ఆ జిల్లాల్లో వెంటిలేటర్ మీద ఉన్న టీడీపీకి జగన్ ఊపిరి పోశాడన్నది మాత్రం వాస్తవం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రచారంలో ముందుకెళ్తున్నారు దాసిరిపల్లి జయచంద్రారెడ్డి. అన్నమయ్య జిల్లా తంబళపల్లిలో ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం సూపర్ 6 పథకాలు వివరిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబును సీఎంగా గెలిపించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రచారంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు గుర్తు, ఇది సైకిల్ గుర్తు జయచంద్రారెడ్డి మన ఎమ్మెల్యే కులా ఇస్తారు. ఆడబిడ్డలకు 1500. పొత్తులు, ఓట్ల షేరింగ్లపై ఆధారపడి 3 పార్టీలు ఎన్నికల బరిలోకి దిగుతుంటే ప్రజాదరణపై ఆధారపడి ఎన్నికల బరిలో దిగుతున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కోవూరు నియోజకవర్గంలోని ఇనమడుగు గ్రామంలో పర్యటించిన ఆయన తొలుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎల్లవేళ్లా పేదల పక్షాన్ని నిలబడుతూ పేదల అభ్యున్నతి తన అభ్యున్నతిగా భావిస్తున్నారని అన్నారు. జగన్ను ముఖ్యమంత్రి చేసుకునేందుకు రాష్ట్ర ప్రజలంతా మరొకసారి సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. రానున్న 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రభంజనం సృష్టిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని పథకాల పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారంటూ భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ విమర్శించారు. ప్రొద్దుటూరులో జరిగిన బహుజనుల ధర్మ పోరాట సభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పొత్తులు మేనిఫెస్టోల గురించి చర్చలు చేస్తూ అధికారులకు రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని రామచంద్ర యాదవ్ అన్నారు. ఏ పార్టీ కూడా రైతులకు న్యాయం చేస్తామని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వటం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బహుజనులు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారని రామచంద్ర యాదవ్ అన్నారు. స్వాగతం సుస్వాగతం మీ అందరి కరతాళ ధ్వనులతో ఒక్కసారి గట్టిగా. ఈ రోజు సోదరులు కరుణాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొద్దుటూరు బహుజనుల ధర్మ పోరాట సభకు విచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే ప్రధాన పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతూ రకరకాలుగా తప్పుడు హామీలు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ప్రజలను, అన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రైతులకు గాని, యువతకు గాని, మహిళలకు గాని, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100-80% పైగా ఉన్న బలహీన వర్గాలకు ఇప్పటి వరకు వచ్చిన ఏ ఒక్క ప్రభుత్వము న్యాయం చేయకపోగా, ఈ వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయకపోగా వీళ్ళని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసి కేవలం కొన్ని కుటుంబాలు, ఆ కుటుంబాల కోటరీలు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే కార్యక్రమం జరుగుతోంది. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బలహీన వర్గాల ప్రజలు కావచ్చు, అదేవిధంగా బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు కావచ్చు, అన్ని రకాలుగా అన్యాయం జరుగుతోంది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటూ అధికారాన్ని కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే అనుభవిస్తూ ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసే కార్యక్రమం జరుగుతోంది. ఈ రాష్ట్రంలో రైతులకు మంచి జరగాలంటే, యువతకు మంచి జరగాలంటే, బడుగు బలహీన వర్గాలకు మంచి జరగాలంటే, రాజకీయ ఆర్థిక స్వాతంత్రం రావాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం కావాలని రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. ఆ ఆశయంతో, ఆ లక్ష్యంతో ఈ రోజు భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బీసీ యువజన పార్టీని ఆదరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ పార్టీలకు బుద్ధి చెప్పడానికి, ఒక సరికొత్త నాయకత్వాన్ని ఆదరించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నెల్లూరు నగరాన్ని రాష్ట్రానికే తలమానికంగా రూపొందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టబోతున్నామని నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 22 లక్షల రూపాయల నిధుల వ్యయంతో నూతనంగా నిర్మించిన ట్రాఫిక్ మీడియన్పై సింహపురి అన్నపదానికి తార్కాణంగా ఏర్పాటు చేసిన సింహం విగ్రహాన్ని ఆవిష్కరించారు. నగర ప్రజలకు పచ్చదనంతో ఆహ్లాదం నింపేలా నూతన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అభివృద్ధి పనులకు నెల్లూరు నగరపాలక సంస్థ నిధులతో అధికారులు ప్రత్యేక చొరవ చూపుతూ చేపట్టడం అభినందనీయమన్నారు. ఈరోజు మన నెల్లూరు పట్టణంలో, గతంలో మన నెల్లూరుని సింహపురి అని పిలిచేవాళ్ళు. దానికి సింబల్గా ఈ ముత్తుకూరు రోడ్డు జంక్షన్లో ఒక సింహాన్ని, అది కూడా మన ఆటోమొబైల్ వేస్ట్ మెటీరియల్తో చక్కగా తీర్చిదిద్ది తయారు చేశారు. ఈ ప్రాజెక్టుకంతా 22 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అది కూడా మన మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి. సో ఒక అందమైన ఆకృతిని, మన సింహపురి సింబల్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. పార్కులు కూడా, నుడా పార్కు కూడా ఒకటి అన్నమయ్య జంక్షన్లో ఎల్లుండి కానీ మన్నాడు కానీ ప్రారంభించబోతూ ఉన్నాం. అట్లా అన్ని పార్కులను కూడా మెయింటెనెన్స్ బాగా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రోడ్డు డివైడర్లలో ఉండే
చెట్లను కానీ వాటిని కూడా సరిగ్గా మనం చేసుకుంటూ గ్రీనరీని పెంచాలని మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చినప్పటి నుంచి చాలా శ్రద్ధ తీసుకొని ఈ బ్యూటిఫికేషన్ ఎక్కడా కూడా తగ్గకుండా, అదేవిధంగా క్లీనింగ్ కూడా చాలా శుద్ధంగా మన సిటీని చేస్తూ ఉన్నారు. అందుకని ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా కమిషనర్ని, మేయర్ని, మన కార్పొరేటర్లని అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులను ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి తన సొంత పనులకు ఉపయోగించుకుంటున్నారని టీడీపీ నేత వరదరాజులరెడ్డి ఆరోపించారు. ప్రజల డబ్బుతో జీతం తీసుకుంటున్న వారితో ఎమ్మెల్యే సొంత పనులకు ఎలా ఉపయోగించుకుంటారంటూ ప్రశ్నించారు. ప్రొద్దుటూరు ప్రజా సమస్యలపై ప్రశ్నించే పరిస్థితుల్లో కౌన్సిలర్ లేరని ఆయన మండిపడ్డారు. సెక్రటేరియట్ ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి విమర్శించారు. మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారి ఇంట్లో డ్రైవర్గా పనిచేసేవాడు, వంటగా పనిచేసేవాళ్ళు, సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీలో జీతాలు తీసుకుంటున్నారు. జీతం మున్సిపాలిటీలో తీసుకుంటున్నారు. ఆయన దగ్గర డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఆయన దగ్గర ప్రెస్ చూపిస్తూ ఉన్నాడు. ఇంకొక ఏమో ఇంట్లో వంట చేస్తూ ఉంది. జీతమేమో మున్సిపాలిటీ. హరిబాబు అని డ్రైవర్, వెంకటేశ్వర్లు అని డ్రైవరు గతంలో ఉన్నాడు, ఇప్పుడు లేడు. అతన్ని గతంలో ఉన్న డ్రైవర్ ఉన్నప్పుడు డబ్బు మున్సిపాలిటీలో తీసుకుంటాడు. ఇప్పుడు అతను లేడు. అతను ఏదో ఇసుక తోలుకుంటున్నాడు, కానీ డబ్బులేమో డ్రా చేస్తున్నాడు. శివారెడ్డి అనే అతను మీడియా చూస్తుంటాడు, జీతమేమో మున్సిపాలిటీలో తీసుకుంటుంటాడు. ప్రభావతి అని ఒక ఆయమ్మ ఈడ జీతం తీసుకుంటుంటుంది, గవర్నమెంట్ ఆసుపత్రిలో అక్కడ ఒక జీతం తీసుకుంటాను. హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుంటుంది, ఈడ తీసుకుంటుంది. ఈ సంపత్ కుమార్ అనే అతను ఇంట్లో అన్ని పనులు చూస్తుంటాడు, వంట గిట్ట. ఈ 5 మంది జీతాలేమో ఆయన దగ్గర తీసుకుంటున్నారు. మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ బేసిస్ కింద డబ్బులు తీసుకొని ప్రతి నెల జీతం తీసుకుంటున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్కు అదనపు ఆదాయ వనరులు సమకూర్చేందుకు రెవెన్యూ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ అన్నారు. మాచర్లపట్నంలోని ఆర్టీసీ గ్యారేజ్ ఎదురుగా ప్రభుత్వ పెట్రోల్ బంకు ఏర్పాటుకు భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. పల్నాడు జిల్లాలో 3 గవర్నమెంట్ పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో నర్సరావుపేట కలెక్టర్ ఆఫీస్కు దగ్గరలో ఒక రిటైల్ అవుట్లెట్ని ఏర్పాటు చేసి దిగ్విజయంగా నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్ గెలుపే లక్ష్యంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గోవిందపురం పంచాయతీలోని శ్రీ కావేలమ్మదేవికి ప్రత్యేక పూజలు చేశారు. పంచాయతీలోని ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు స్వయంగా విచ్చేస్తేనే బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. పాలక మండలి నిర్ణయంతో 14వ తేదీ నుంచి సిఫార్సు లేఖల స్వీకరణ నిలిచిపోనున్నాయి. తిరుమల శ్రీవారిని తారకరత్న సతీమణి అలైక్యారెడ్డి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఫోటో తీసుకుంటారు.
Anna, hold this. That's all for now. Keep watching News 360 నిజం ఆలోచన మారుస్తుంది.